అయ్యో మార్పు లేని దేవుడే, దేవుడు మారలా. దేవుణ్ణి ఆశ్రయించడం చేతగాని భక్త సమాజం ఒకటి లేచింది ఈరోజు. ప్రార్థనా బలిపీఠాలను పడగొట్టుకొని, ప్రార్థనా బలిపీఠాలను కూలదోసుకున్న పనికి మాలిన భక్త సమాజం ఒకటి లేచింది. దానివల్ల జరుగుతుంది ఇదంతా. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగింది. మోకాళ్ళుని మొర్ర పెడితే 3.5 ఏళ్ళు వర్షం ఆగిపోయింది. ప్రభువా అని కేకేస్తే చచ్చినోడు పిల్లగాడు బతికాడు. మోకాళ్ళుని మొర్ర పెడితే కాకులు రొట్టె మాంసం తీసుకొచ్చి ఇచ్చినాయి. కొండ ఎక్కి కూర్చొని నేనే దైవజనుడైతే నిన్ను 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఇప్పుడే దహించును కాకంటే 51 బూడిద కుప్పలు ఉన్నాయి ఆడ. అలాంటి భక్తుని చరిత్ర మనం చదివాం. ఏమనుందో తెలుసా? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని రాస్తుంది. ఇలాంటి శక్తివంతమైన కార్యాలను చూసినటువంటి ఏలియా, చూపించిన ఏలియా నీలాంటి నాలాంటి స్వభావం గల మనుషుడే. తేడా ఎక్కడుంది? భక్తితో పాటు శక్తిని ఆశ్రయించారు. ఎంత స్పష్టంగా చెప్పాడో. పైకి భక్తి గలవారి వలె ఉందురు కానీ దాని శక్తిని ఆశ్రయించరు, నమ్మరు, విశ్వసించరు, అనుభవంలో పొందలేరు. ఎందుకు చేయడు దేవుడు తన బలమైన కార్యాలు? ఎందుకు మార్చడు ప్రజల జీవితాలను? ఎందుకు కదిలించడు? ఎందుకు జరగవు దేవుని శక్తివంతమైన కార్యాలు? సమాజం ఎందుకు చూడలేకపోతుంది దేవుని కార్యాలు? అన్నీ నీటి మూటల్లాగా ఉన్నాయి, గాలి మాటల్లాగే ఉన్నాయి. ఏది శక్తి? తేడా ఎక్కడుంది? తేడా ఎక్కడుంది? ఏమందాం దీని గురించి? విశ్వాసయాత్రలో, పోరాటములో ఆయన ఏం చెప్పాడు? నేను మహాశక్తి గలవాణ్ణి, నేనున్నాను, నిన్ను నిలబెట్టడానికి ఉన్నాను, బలపరచడానికి ఉన్నాను, నీ ద్వారా లోకానికి నా శక్తిని చూపడానికి నేనున్నాను. భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు ఉన్నాయి. అందులో భక్తుల చరిత్రలు చదివితే మైండ్ పోయే కార్యాలు. మామిడి తోట పూత మొత్తం రాలిపోయి పనికి రాకుండా అయిపోయిన తోట. దైవజనుడు వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేసి వస్తే ఆ ఉన్న పూత కూడా రాలిపోయిందంట. ప్రార్థన చేసి వస్తే కాస్త కూస్త ఉన్న పూత కూడా పోయిందంట. అప్పటి రోజుల్లో